నా చిన్న దొండ చెట్టు. ఈ దొండపాదు ఎంత చిన్నగా ఉందో అంటే ఇంకా పూర్తిగా పెద్దగా కూడా పెరగలేదు. చూడండి, పాదుకి ఎన్ని కాయలంటే ఈ విత్తనం అంత మంచిదేమో తెలీదు, లేదా నా నేల అంత మంచిదో తెలీదు. చూసారా, ఒక తోరణంలాగా ఎంతో అద్భుతంగా. మెయిన్ థింగ్ ఏంటంటే వీటికి నేను ఎటువంటి మందులు కొట్టలేదు. మన కోళ్ళ ఫామ్లో వచ్చే వ్యర్థాలైతే ఏంటి, పశువుల వ్యర్థాలైతే ఏంటి, ఇక్కడ తీసేసిన గడ్డిని కూడా నేను మల్చింగ్లా వేసి ఎలా పెంచుతున్నాను. వీటికి అద్భుతంగా వచ్చిన నా చిన్ని దొండకాయలు, నా చిన్ని చిన్ని సంతోషాలు సరదాగా మీతో కాసేపు నచ్చాయా? ఇలా నచ్చినట్లయితే సరదాగా మీరు కూడా మీ ఇంటికి సరిపడా కొంత కూరగాయలైతే ఏంటి, ఆకుకూరలైతే ఏంటి, పండ్లైతే ఏంటి, పెరటి తోటలోనో టెర్రస్ మీదో వీలైనంత వరకు పెంచుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీలైన వాళ్ళు ఇలాంటి మంచి విత్తనాలు ఉంటాయి, తెచ్చుకోండి, వేసుకోండి, పెంచుకొని ఆయురారోగ్యాలతో ఉండాలి. ఇదే నేను కోరుకునేది. ఇలాంటివన్నీ చూడాలంటే మన సిరి చిత్రాలు ఒక్క లుక్ వేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి చూడండి. ఇందులో నేను నా కోళ్ళతో గడిపేది, మొక్కలతో గడిపేది ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. సరదాగా పల్లె జీవితంలో నేను అనుభవించే చిన్ని చిన్ని సరదాలు, అవి మీతో కాసేపు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని చూస్తూ ఉండండి.